ఆత్మయందు తీవ్రత కలిగి ఉండి అని పౌలు హెచ్చరిస్తున్నాడు. ప్రతి క్రైస్తవునిలో ఈ ఆత్మ తీవ్రత అనేది ఉండాలి. దేవుని కొరకు మనం మాట్లాడాలి, దేవుని కొరకు మనం చెప్పే వరకు ఉండాలి, దేవుని కొరకు మనం ప్రకటించే వరకు ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అది చేటుకి నేను ఉద్దేశింపబడ్డావు. అది చేటు కొరకే సంఘం అనేది స్థాపించబడింది. అది చేటు కొరకే సంఘమని దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చాడు, తన ప్రాణమును పెట్టి మనల్ని విమోచించాడు, రక్షించాడు. ఆయన వెడలపోతూ పరిశుద్ధాత్ముడికి పనిని అప్పగిస్తే పరిశుద్ధాత్ముడి ఈ దినాన్ని మనల్ని చూచి పిల్లరా ఏడుస్తూ ఉన్నాడు. ఆయన ఉచ్చరింప సఖ్యమ కాని మూలుగులతో తండ్రికి విజ్ఞాపన చేయించు ఉన్నాడు. ఇక్కడ నీ చేరువున పరిశుద్ధాత్మని ప్రార్థిస్తున్నాడు. అక్కడ పరమందు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవదేవుని యొక్క ప్రక్కన ఉండి ప్రధాన యాజకుడిగా మన పక్షముగా ప్రార్థిస్తూ ఉన్నాడు. సంఘము ఆనాటి కాలం మొదలుకొని నేటికి కూడా పిల్లరా పరిశుద్ధాత్మని యొక్క ఆధ్వర్యములు నడిపిస్తుంది. ఆనాటి కాలము నుండి నేటి వరకు ఈ సార్వత్రిక సంఘమునకు నడిపించే న్యాయాధిపతి, నడిపించే ధీరుడు, నడిపించినటువంటి నిర్వాహకుడు పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్. ఆయన మాత్రమే నడిపిస్తున్నాడు. నీవు నేను మనము కాదు. సంఘానికి అధ్యక్షుడు, సంఘము పరిశుద్ధాత్మ యొక్క ఆధ్వర్యములో ఆయన అధ్యక్షతన ప్రతి కార్యక్రమాలు నడిపించబడుతున్నాయి. పరిశుద్ధాత్ముడు లేకపోతే ఆరాధనలకు విలువలు లేవు. పరిశుద్ధాత్ముడు లేకపోతే ఈనాటి కాలంలో మనం ఇక్కడ బ్రతికి ఉండము. ప్రభువు మధ్యాకాశాలకు వచ్చి బోర ఊదితే జరుగుతుంది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఈ భూమి నుండి అటు ఈ గ్రహంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు నీ ప్రక్కన, నా ప్రక్కన, మనందరి ప్రక్కన మన చేరును ఉంటే, నీవు పాపము చేస్తానని నీతో ఉంటున్నాడు, నువ్వు దేవునికి లోబడపడను నీతో ఉంటాడు, నువ్వు కొట్లాడినా తిట్లా ఎదుటి వారితో పోరాటం చేసినా, దేవుడికి హేయమైన కార్యాలు నువ్వు చేసినా నీ ప్రక్కనే ఉంటున్నాడు. నీవు రక్షింపబడాలని నీ పక్షంగా తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన బోర ఊదాడంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉండడు. ఆయన ఏ పని నిమిత్తం వచ్చాడో ఆ పనిని తుదముట్టించి వెడలిపోతూ ఉంటాడు. క్రైస్తవ సార్వత్రిక సంఘ స్థాపకుడు, దాన్ని కొనసాగించేవాడు, అభివృద్ధి చేయవాడు పరిశుద్ధాత్మ దేవుడే. ప్రభు యేసు రక్తములో, కలువరి శిలువలో పిల్లరా ఆయన రక్తము ద్వారా అక్కడ పునాదులు వేయబడ్డాయి సంఘానికి. పేతురుతో సంఘాన్ని నీ బండ మీద కడతానని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు తన కృమ్మరింపు చేసిన తర్వాత సంఘము వ్యాప్తి చెందింది. ఆయన కొనసాగించాడు, అభివృద్ధి చేస్తున్నాడు. ఒక